ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా డిగ్రీలో 50% మార్కులతో బీకామ్‌ను కంప్లీట్ చేసిన అభ్యర్థులకు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌కు సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి వేకెన్సీస్, రిటన్ ఎగ్జామ్‌కు సంబంధించిన డీటెయిల్స్, ఫీ పేమెంట్‌కు సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు బీవీకే ఎడ్యుకేషన్స్ ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే ఈ నోటిఫికేషన్‌లో యూనిట్స్ వైస్‌గా అయితే డివైడ్ చేయడం జరిగింది. ముందుగా బతిండా యూనిట్స్‌కు సంబంధించి ఓపెన్ కేటగిరీలో అయితే 2 పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. అదేవిధంగా పనీపత్ యూనిట్‌కు సంబంధించి 4 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 3, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 1 మరియు మార్కెటింగ్ డివిజన్‌కు సంబంధించి 4 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 3, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 1. అదేవిధంగా కార్పొరేట్ ఆఫీస్ నోయిడాకు సంబంధించి మొత్తంగా 3 ఖాళీలు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. ఈ 3 ఖాళీలు ఓపెన్ కేటగిరీ వాళ్ళకు అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో ఓపెన్ కేటగిరీకి సంబంధించే చాలా పోస్టులు అయితే ఉన్నాయి కదా. మేము ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులం. మేము ఈ ఓపెన్ కేటగిరీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చా అన్న విషయానికి వచ్చినట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తించవు. ఈ పోస్టులు అన్నీ అకౌంట్స్ అసిస్టెంట్‌కు సంబంధించిన పోస్టులు 23,000 నుండి 56,500 మధ్యనైతే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు అయితే ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు ఈ పోస్టులలో అన్ని ఓపెన్ కేటగిరీకి ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లై చేస్తారో వాళ్లకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తించబడవు. ఫీ పేమెంట్ విషయానికి వచ్చినట్టయితే ఎవరైతే ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులకు 200 అప్లికేషన్ ఫీజు అయితే ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది. మరియు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ, డి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అయితే పే చేయనక్కర్లేదు. ఎవరైతే ఈ నోటిఫికేషన్కు అప్లై చేస్తారో ఆ అభ్యర్థులకు రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ 30వ తేదీ 11వ నెల 2020 వరకు మాత్రమే లెక్కలోకి తీసుకోబడుతుంది. ఆ పైనవి మాత్రం లెక్కలోకి తీసుకోబడవు. అలవెన్సెస్ విషయానికి వచ్చినట్టయితే అకౌంట్స్ అసిస్టెంట్‌కు ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ అభ్యర్థులకు అయితే బేసిక్ పేతో పాటు బిసైడ్స్ బేసిక్ పే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ డియర్నెస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, కంపెనీ అకామిడేషన్ అలవెన్సెస్, బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే లీవ్ ఎన్కాష్మెంట్, మెడికల్ ఫెసిలిటీస్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, కాంట్రిబ్యూటరీ ప్రొవిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, కాంట్రిబ్యూటరీ సూపర్ యాన్యువేషన్ బెనిఫిట్ ఫండ్ స్కీమ్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎక్సెట్రా ఇవన్నీ టైం టు టైం అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. హౌ టు అప్లై విషయానికి వచ్చినట్టయితే ఎలిజిబిలిటీ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. ఎండ్ డేట్ చూసుకున్నట్టయితే 22వ తేదీ 1వ నెల 2021 అయితే ముగుస్తుంది. అంతలోపు ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పుకున్నాం కదా. అది కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న విషయానికి వచ్చినట్టయితే ఇవి అయితే 22 సెంటర్స్ అన్నమాట. జమ్మూ కాశ్మీర్, భోపాల్, చండీగఢ్, ఢిల్లీ, ఎన్సీఆర్, హైదరాబాద్, ముంబై, చెన్నై, జైపూర్, అహ్మదాబాద్, భువనేశ్వర్, రాంచీ, బెంగళూరు, కొచ్చి, అమరావతి, గౌహతి అండ్ లక్నో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి 22 కాబట్టి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్టయితే ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. తక్కువ అప్లికేషన్ వచ్చినట్టు అయితే తగ్గించవచ్చు కూడా. ఈ నోటిఫికేషన్కు అప్లై చేసే అభ్యర్థుల యొక్క మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడిని మాత్రం రన్నింగ్లో పర్ఫెక్ట్గా ఉన్న ఈమెయిల్ ఐడిని, ఫోన్ నంబర్ను మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఏదైనా మీకు ఇంటిమేషన్ తెలియజేయాలన్నా
మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్కు మాత్రమే మెసేజ్ను అనేది పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ విషయంలో మాత్రం జాగ్రత్త. సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్టయితే ఈ నోటిఫికేషన్కు అప్లై చేసిన అభ్యర్థులు హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ను రాయవలసి ఉంటుంది. 2 గంటల కాల వ్యవధిలో 150 క్వశ్చన్స్కు 150 మార్కులు అయితే ఉండడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే 100 మార్కులకు బీకామ్ సిలబస్ అనేది ఉంటుంది. ఇక 50 మార్కులకు జనరల్ ఇంగ్లీష్, క్వాంటిట్యూడ్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్కు సంబంధించిన సిలబస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనేది ఒక పెద్ద సంస్థ కాబట్టి ఇందులో చిన్న చిన్న భాగాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే కార్పొరేట్ ఆఫీస్, మార్కెటింగ్ డివిజన్, యూనిట్స్, ఆఫీసెస్, జాయింట్ వెంచర్స్ సంబంధించి వాళ్ళు నిర్ణయించిన ఆఫీసులలో లేదా యూనిట్లలో అయితే పని చేయవలసి ఉంటుంది. పూర్తిగా సెలక్షన్ ప్రాసెస్ అయిపోయాక సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ను అయితే కలిగి ఉండవలసి ఉంటుంది. అంటే ఈ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారన్న విషయానికి వచ్చినట్టయితే సివిల్ సర్జన్ లేదా ఎన్ఎఫ్ఎల్ హాస్పిటల్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ అనేది ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అడిగినట్టు అయితే మీకు ఇన్స్ట్రక్షన్స్ మెడికల్ చెకప్ చేసి అయితే మీ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ను 10వ తరగతిలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండవలసి ఉంటుంది. మీ ఆధార్ కార్డులో లేదా ఏ ఇతర సర్టిఫికేట్లో ఉన్నట్టు మెన్షన్ చేసినా కూడా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఇబ్బంది కాకుండా మీ 10th క్లాస్ మార్క్స్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఏజ్ లిమిట్ను ఇస్తే మంచిది. సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో పనిచేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఈ నోటిఫికేషన్కు అప్లై చేస్తే కనుక మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ను అయితే కలిగి ఉండవలసి ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి న్యూస్. ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఎటువంటి డౌట్ వచ్చినా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తాను. బీవీకే ఎడ్యుకేషన్స్ ఛానల్ను మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ని ఇవ్వండి.